హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ ట్యూబర్. సో ఇవాళ టాపిక్ చూసారు కదండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దీనిలో ఎన్ని విండోస్ ఉంటాయి, అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం చాలా కష్టమా, ఇలాంటి డౌట్స్ అన్నీ మీలో ఉన్నాయి కదా. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్లియర్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అ వీడియో. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక డైట్ కాదండి, ఒక ఈటింగ్ ప్యాటర్న్. మనం ఒక పద్ధతిలో తినేదాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎలా పాటించాలి, దానికి ఏమన్నా సపరేట్ రూల్స్ ఉంటాయా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా మీకు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇలా మీతో నార్మల్గా చెప్తే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండకపోవచ్చు. సో అందుకని నేనేం చేశానంటే పిక్టోరియల్ ప్రజెంటేషన్ ఇస్తానండి. పిక్టోరియల్గా నా ఓన్గా నేను రాశాను. ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇలా పిక్టోరియల్గా అయితే ఈజీగా అర్థమవుతుంది కదా, నేను అందుకని ఇలా పిక్టోరియల్గా రాశాను. చూద్దాం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏమేమి టైప్స్ ఉంటాయి. 16/8 అంటే 60 మనం ఫాస్టింగ్లో ఉండాలి, 8 hours తినాలి. ఇంకో మెథడ్ 5/2 అంటే ఫాస్ట్ ఫర్ 2 days. వీక్లో 7 days ఉంటాయి కదండి, 2 days ఫాస్టింగ్ ఉండాలి, 5 days తినాలి. ఇది ఒక టైప్ ఉంది. థర్డ్ టైప్ స్టాప్ ఈట్ ఫర్ 24 hours వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్. ఈ 7 days ఉంటాయి కదండి, 7 daysలో ఒక్కరోజు మాత్రమే పెట్టుకోవాలి మనం ఫాస్టింగ్కి. ఆ రోజు మొత్తం అసలు ఇంకేం తినొద్దు, ఓన్లీ లిక్విడ్స్. దాన్నే స్టాప్ ఈట్ మెథడ్ అని అంటాం. ఇంకో మెథడ్ ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్. ఇది తెలిసిందే కదా, ఒకరోజు తినటం ఒకరోజు ఆపటం, దీన్ని ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ అంటారు. ఇది వారియర్ మెథడ్. హ్యూజ్ మీల్ ఎట్ నైట్ అండ్ ఫాస్ట్ డ్యూరింగ్ డే. ఈ వారియర్ మెథడ్ ఏంటంటే నైట్ ఎక్కువ తినాలి, డే మొత్తం ఏం తినకూడదు. ఇది వారియర్ డైట్ అంటాం. ఈ స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్. ఈ డైట్లో ఏంటంటే స్కిప్ మీల్స్ వన్ కన్వీనియంట్. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మీల్స్ కన్వీనియంట్ చేసుకోవచ్చు. ఇవండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైప్స్ అంటే ఇవన్నీ వస్తాయి మనకి. నాకైతే పర్సనల్గా ఏది ఈజీ అనిపించిందంటే 16/8. నేను ఇదే చూస్ చేసుకున్నానండి. మామూలుగా మనం దీంట్లో కూడా విండోస్ ఉంటాయి, ఈటింగ్ విండోస్ అని. మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం ఫాస్టింగ్ తీసుకోవచ్చు. ఫెడ్ స్టేట్ని మన ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోవచ్చు. కొంతమందికి 16/18 బాగా కష్టం అయితే ఇట్లా 16/8 అంటే 16 hours ఫాస్టింగ్ ఉంటాం, 8 hours తింటాం, తెలిసిందే కదా. ఇది పాటించడం కష్టం అనిపిస్తే స్టార్టింగ్లోనే మనం 12/12 ట్రై చేయొచ్చు. 12/12 అంటే 12 hours ఫాస్టింగ్, 12 hours ఈటింగ్. ఇది బిగినర్స్కి కొంచెం యూజ్ అవుతుందండి. ఇది కొంచెం అలవాటు అయితే ఇది స్టార్ట్ చేయండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైప్స్ ఇవన్నీ. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఫాస్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, మామూలు ఫెడ్ స్టేట్ అంటే ఈటింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది స్టేట్లో. ఇది ఫాస్టింగ్ స్టేట్లో ఉంటుంది. ఈటింగ్ స్టేట్లో ఏమవుతుంది, మనం తిన్న ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ అన్నీ స్ట్రీమ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్స్ అన్నీ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. గ్లూకోజ్ నుంచే కదా మనకు ఎనర్జీ వచ్చేది. మనం ఏది పని చేయాలని ఎనర్జీ కావాలి. ఎనర్జీ మనకి ఎక్కడ వస్తుందంటే ఈ గ్లూకోజ్ నుంచి వస్తుంది. ఈ గ్లూకోజ్ మన సెల్స్లోకి వెళ్ళి ఎనర్జీ ఇస్తుంది. సరిపోయింది, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ దొరికింది. మిగతా అదంతా గ్లూకోజ్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇక్కడికి వచ్చి లివర్లోకి వచ్చి గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. అన్ని స్టోర్ చేసుకుంటుంది. కొంచెం గ్లూకోజ్ గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి కొంచెం స్టోర్ చేసుకుంటుంది. ఇంకా చాలా ఉంది, ఎక్కువైపోయింది అంటే అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళి ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఈ ఫ్యాట్స్లో స్టోర్ అవటానే మనం లావ్ అయిపోతూ ఉంటాం. ఫ్యాట్ ఎక్కువైంది, హెచ్డిఎల్ ఎక్కువైంది అంటారు కదా. ఎందుకు ఎక్కువైందంటే ఇది మెయిన్ రీజన్. మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఫుడ్ ఎక్కువ తీసుకుంటేనే మనకి ఫ్యాట్ సెల్స్ ఎక్కువైపోతాయి. సో ఇప్పుడు ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నాం అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా టైప్ తీసుకోండి. ఇప్పుడు ఫాస్టింగ్ స్టేట్లో ఉంటే ఏమవుతుంది చూడండి. ఫాస్టింగ్ స్టేట్లో ఏముంటుంది, మనకి ఫుడ్ రాదు, బయట నుంచి అయితే ఫుడ్ రాదు. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ నుంచే రావాలి. అప్పుడు మనకి ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కదా ఇక్కడ ఫ్యాట్ సెల్లోది. ఆ ఫ్యాట్స్, ఈ ఫ్యాట్ సెల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, ఆ
ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ అయ్యి కీటోన్స్గా కన్వర్ట్ అవుతాయి మన లివర్లోకి వెళ్ళి. ఆ లివర్ నుంచి మనకి గ్లూకోజ్ ఫామ్ అయిపోతుంది. అంటే మన ఫాస్టింగ్ స్టేజ్లో ఉంటే మన ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ కన్వర్ట్ అయ్యి ఈజీగా మనకి గ్లూకోజ్ అందిస్తాయి. అంటే ఫ్యాట్ కరిగిపోతుంది కదా ఇక్కడ. సో అందుకని ఫాస్టింగ్ స్టేజ్లో ఉంటే బరువు తగ్గుతారు. ఇప్పుడు అర్థమైంది దాని అనుకున్న మెకానిజం. ఇది ఎన్ని అవర్స్ చేస్తే మంచిది అంటే ఈ ఫాస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఏం తినకూడదా, ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి కదా మీకు. ఎన్ని మీల్స్ తీసుకోవాలో ముందు ఒక ప్లాన్ రెడీ పెట్టుకోవాలండి. నేనైతే ఇది 3 మీల్స్కి రెడీ చేశాను. మీరు ఒకవేళ 3 మీల్స్ ఉంటాయి, 2 మీల్స్ ఉంటాయి, 1 మీల్ కూడా ఉంటుంది, 1 మీల్ ఏ డే. నేను ఈ 3 మీల్కి నేను ఫాలో అయ్యేది చేశాను. నేనేం చేశానంటే ఈ 3 మీల్స్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 మీల్స్ తీసుకుంటాను కదా. ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు, లంచ్ ఎప్పుడు, డిన్నర్ ఎప్పుడు, దీని కరెక్ట్గా టైమింగ్ చూసుకొని కరెక్ట్గా 16/8 ఫాలో అయ్యే మెథడ్లోనే తీసుకోవాలి. అంటే ఎంత టైం గ్యాప్ ఇవ్వాలి అవంతా చూసుకోవాలి. నేను ఎలా ఫాలో అవుతానంటే మార్నింగ్ ఇప్పుడు మనం 10కి కాదు 7కే లేస్తాం అనుకోండి. 7 నుంచి 10 వరకు మనం క్యాలరీ లెస్ ఫుడ్ అంటే గ్రీన్ టీ అలాంటివి తీసుకోవాలి. వాటర్ కానీ గ్రీన్ టీ కానీ అలాంటివి తీసుకుంటే క్యాలరీస్ యాడ్ అవ్వవు. సో తీసుకోవచ్చు నిరభ్యంతరంగా. గ్రీన్ టీ తీసుకుంటాను. అప్పుడు 10కి మై మీల్ స్టార్ట్స్. ఇది మంచి ప్రోటీన్ రిచ్ కానీ మంచి ఫుడ్ తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేదే బ్రేక్ఫాస్ట్ మనకి. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ హెల్దీ ఫుడ్ ఉండాలి. ఫైబర్ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడానికి డైరెక్ట్గా టిఫిన్స్తో వెళ్ళకూడదండి. క్యారెట్స్ కానీ, బనానా కానీ, ఆల్మండ్స్ కానీ ఇట్లాంటివి ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. సో దానికోసం ముందు ఒక ఫ్రూట్తో కానీ బాదంతో కానీ బ్రేక్ చేయండి ఫాస్టింగ్ని. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం నార్మల్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏది ఉంటే అది మన ఉంటాయి కదా, ఇడ్లీ, చపాతీ, రోటీ ఏవన్నా తీసుకోవచ్చు, దోశ అవి తీసుకోండి 10 AM. మళ్ళీ ఫాస్ట్ ఫర్ హౌ మెనీ అవర్స్, 11, 12, 1, 2 అంటే 4 అవర్స్ గ్యాప్ ఇచ్చాను నేను ఇక్కడ. 4 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. అంటే ఈ 4 అవర్స్ గ్యాప్లో మనం ఏం తినకూడదు, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ వాటర్, క్యాలరీ లెస్ ఫుడ్, క్యాలరీస్ ఏమి ఇంక్లూడ్ చేయకూడదు మనం ఈ ఫాస్టింగ్ స్టేట్లో. సో ఈ ఫాస్టింగ్ స్టేట్ అయిపోయినాక మళ్ళీ 2కి మళ్ళీ ఈటింగ్ స్టార్ట్ అయిపోవాలి. బాగా ఆకలిస్తున్నా తెలుసా అందరికీ అప్పుడు ఆ టైంలో. 2కి స్టార్ట్ చేయండి మీ లంచ్. ఈ తొందరగా తగ్గాలి అని అనుకుంటే మాత్రం అన్నం అవాయిడ్ చేసి చపాతీ తినండి. లేదు ఇంకా అన్నమే తింటాను నేను అయినా కూడా బాగా తగ్గాలంటే బ్రౌన్ రైస్ తీసుకోండి. కొంచెం మనం ఎప్పుడు తీసుకునే దానికంటే కొంచెం పోర్షన్ తగ్గించండి. నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో పోర్షన్ ఎలా తగ్గించుకోవాలో, అది ట్రై చేయండి ఒకసారి. తర్వాత మళ్ళీ ఈ ఫాస్ట్లో మళ్ళీ ఏం తినకూడదు మనం ఎక్సెప్ట్ క్యాలరీ లెస్ ఫుడ్ ఏముంటే తెలుసు కదా మనకి, గ్రీన్ టీ కానీ, క్యారెట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. 0 క్యాలరీస్ ఫుడ్స్ ఉంటాయండి కొన్ని, చూడండి, అవి మాత్రమే తీసుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ మన ఈటింగ్ విండో స్టార్ట్ అయింది. డిన్నర్కి ఏం ప్లాన్ చేసుకోవాలంటే ఈ డిన్నర్ కూడా కొంచెం హెవీగా ఉండాలి. బికాస్ మనం ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నాం, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీల్. సో ఈ లాస్ట్ మీల్లో కొంచెం హెవీగా ఉన్నా పర్వాలేదు. ఎక్సెప్ట్ రైస్ మనకి కావాల్సిన రోజుకి మొత్తానికి కావాల్సినంత ఇక్కడ లంచ్లో తీసేసుకున్నాం మనం. అంటే కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసింది మనకి ఇక్కడ. అదర్ దాన్ దట్ రైస్, కార్బోహైడ్రేట్స్ కాకుండా మిగతా ఏమైనా ట్రై చేయండి. లైక్ ఆమ్లెట్స్ కానీ, సలాడ్స్ కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యాయి. కొంచెం ఆమ్లెట్ తీసుకొని కొంచెం ఒక ఫ్రూట్ బౌల్ కానీ, సలాడ్ బౌల్ కానీ తీసుకొని పెట్టుకుంటే అది బెస్ట్ ఉంటుంది. ఈ డిన్నర్ 6 PM లోపు కంప్లీట్ చేసేయాలి డిన్నర్. దిస్ ఈజ్ మై ఈటింగ్ ప్యాటర్న్. హోప్ యూ లైక్ ఇట్. అసలు ఇది చేయగలనా, ఇంత ఫాలో అవ్వగలనా నేను ఫస్ట్లో నాకు అనిపించేది. కానీ నేనేమనుకున్నానంటే డెఫినెట్గా ఇది నేను ఫాలో అవ్వాలి. నేను కంప్లీట్గా డెడికేట్ చేశానండి. మధ్యలో ఏం తినలేదు అసలు. ఆ 4 అవర్స్ గ్యాప్ ఇచ్చాను కదా, ఆ గ్యాప్లో కూడా అసలు ఏం తినలేదు ఎక్సెప్ట్ గ్రీన్ టీ, వాటర్ అంతే తీసుకున్నాను. కానీ అసలు ఏం తినలేదు. మీరు గట్టిగా అనుకోవాలి నేను ఎలా అయినా తగ్గుతాను అని. కంప్లీట్ డెడికేషన్ ఇస్తే డెఫినెట్గా తగ్గుతారండి. నేను తగ్గానంటే మీరు డెఫినెట్గా తగ్గినట్టే. బికాస్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫుడీ. బాగా తింటాను నేను. స్వీట్స్ అయితే చాలా ఇష్టం నాకు. అయినా కూడా కంట్రోల్ చేసుకొని నేను అసలు కంట్రోల్ చేసుకునేదాన్ని. చికెన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం.
ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సీ కానీ అలాంటివి చాలా ఇష్టం నాకు, నగ్గెట్స్ కానీ. కానీ ఈ పీరియడ్లో మాత్రం, ఈ ఫాస్టింగ్ చేసే టైంలో మాత్రం అసలు వాటి జోలికే వెళ్ళలేదు. చికెన్ తినేదాన్ని, మామూలుగా కూరలో చికెనే తింటాను, బిర్యానీలు కానీ అట్లాంటివి ఏం ముట్టుకోలేదు అసలు. ఇప్పుడు కూడా ఎందుకో తినబుద్ధి అవ్వట్లేదు నాకు. మంచి స్టైల్ అలవాటైనాక, ఒక హెల్దీ ప్యాటర్న్ అలవాటైనాక మళ్ళీ అటు వెళ్ళి అనవసరంగా ఇబ్బందులు అవసరమా, హెల్దీగా ఎట్లా ఉంటే చాలా బాగున్నాను కదా, ఈ థాట్సే వస్తున్నాయి నాకు. ట్రస్ట్ మీ, మీరు కూడా స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఇట్లానే ఉంటారు, మీరు కూడా హెల్దీగా ఉంటారు. అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరూ చేయొచ్చా అనే క్వశ్చన్ ఉంటుంది కదా. చేయొచ్చు అండి, అందరూ చేయొచ్చు, ఎక్సెప్ట్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేయకూడదు. టీన్స్, ఇప్పుడే ఎదుగుదల టీనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేయకూడదు. కిడ్స్ చేయకూడదు, మరి ముసలోళ్ళు అబౌవ్ 60 కూడా చేయకూడదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లాభాలు ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, మనం ఫాస్టింగ్ స్టేజ్లో ఉంటాం కదా, ఈటింగ్ 16 అవర్స్ ఫాస్టింగ్లో ఉన్నామంటే, ఈ 16 అవర్స్ ఫాస్టింగ్లో మన లోపల ఏం జరుగుతుంది? లోపల చెప్పాను కదండి, ఫ్యాట్ సెల్స్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి మనకి ఎనర్జీలా కన్వర్ట్ అయ్యి ముందు వెయిట్ లాస్ అవుతాం. అదంతా మీకు చూపించాం కదా. వెయిట్ లాస్ ఇస్ అవర్ మెయిన్ మోటో ఈజ్ వెయిట్ లాస్. అది డెఫినెట్గా జరుగుతుంది. అదర్ దాన్ దట్ ఇంకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఎస్, డెఫినెట్గా ఉన్నాయండి. డయాబెటీస్, మన ఇన్సులిన్ హార్మోన్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే ఎలా అంటే, మనం ఫుడ్ తీసుకున్నప్పుడల్లా ఇన్సులిన్ హార్మోన్ రైజ్ అవుతూ ఉంటుంది బాడీలో. ఎందుకంటే ఆ హార్మోన్ పనే అది కదా, గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే పనిని మనం ఇన్సులిన్ హార్మోన్ చేసేది లోపల. సో ఫుడ్ తీసుకున్నప్పుడల్లా ఇన్సులిన్ హార్మోన్ రైజ్ అవుతుంది. మనం ఫాస్టింగ్ స్టేజ్లో ఉంటే ఫుడ్ తీసుకోం, సో ఇన్సులిన్ హార్మోన్ చాలా నార్మల్గా వస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మరి సివియర్ పేషెంట్స్ ఉంటారు కదా, డయాబెటిక్ 2 ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు తీసుకోకూడదు. ఫస్ట్ స్టేజ్ ఇన్సులిన్ డయాబెటిక్ 1 పేషెంట్స్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఇది మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా థైరాయిడ్, పీసీఓడి, ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయండి. ఎందుకంటే ఈ ఫాస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లోపల మనకి సెల్యులార్ రిపేర్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లోపల, మనం డైజెస్టివ్ సిస్టమ్ని ఆఫ్ చేసేసాం అంటే దానికి కావాల్సిన ఎనర్జీ మనం ఏమీ యూజ్ చేయట్లేదు ఈ ఫాస్టింగ్ స్టేజ్లో. సో లోపల మనం ఇంకేదన్నా సెల్ రిపేర్కి యూజ్ చేసుకోవచ్చు ఈ ఎనర్జీ అనేది. ఆ ఎనర్జీ ఫ్యాట్ సెల్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది కదా, ఆ ఎనర్జీ మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, మనకి ఏక్నీ ప్రాబ్లమ్స్ ఉన్న, హెయిర్ ఫాల్ ఉన్న, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఏదన్నా క్యూర్ చేసుకోవచ్చు అండి. లోపల మనకి క్యూర్ అవుతుంది, సెల్ రిపేర్ జరుగుతుంది. సో ఈ ఫాస్టింగ్ స్టేజ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ట్రస్ట్ మీ, డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ప్యాటర్న్, మీ లైఫ్ స్టైల్ మీరే చేంజ్ చేసుకునే వాళ్ళ మంచి రిజల్ట్ వచ్చిందండి నాకు. అందుకే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్. ప్లీజ్ గో అహెడ్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ డూ వన్ థింగ్, సబ్స్క్రైబ్ మీ. That's all for today. See you on my next video. Thank you. Bye-bye.